నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ దాదాపు 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా హాజరు. శాసనసభలో బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమన్న ధర్మాసనం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ. ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ అనుమతి. బీహార్లో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. సీఎంగా 10వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. ఎప్స్టీన్ ఫైల్స్ ను బహిర్గతం చేసే బిల్లుపై ట్రంప్ సంతకం. కీలక డెమోక్రాటిక్ నేతలపై ఆరోపణలు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి స్పష్టమైన గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేసింది. రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయ సమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి స్పష్టమైన గడువు విధించలేమని తేల్చి చెప్పింది. బిల్లుల విషయంలో గవర్నర్కు బిల్లు ఆమోదం, నిలిపివేయటం, అసెంబ్లీకి తిరిగి పంపటమనే 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని, ఆ 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది. బిల్లులను సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదన్న సీజేఐ ధర్మాసనం పునఃపరిశీలనకు పంపకుండా నిలిపివేయటం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. వైకాపా హయాంలో రైతుల సంక్షేమం గురించి పట్టించుకొని జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రైతు జపం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి మంత్రి నిమ్మల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలు వ్యవసాయానికి రైతుకి ఇంతటి అన్యాయాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం పోగానే ఇవాళ రైతు పట్ల మొసలి కన్నీరు కారిచ్చి రోడ్డు మీదకి వస్తూ ఉంటే మరి దాన్ని తీవ్రంగా మనం కూడా ఖండించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాసి ఆ కోట్ల రూపాయలు ప్రజలకి చెల్లించలేక ముఖం చెల్లక సూసైడ్ చేసుకుంటే, అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సూసైడ్ చేసుకుంటే అప్పుడు అబద్ధర్మ ముఖ్యమంత్రి అంటే జూన్ 6వ తారీఖున అతను చనిపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత అతన్ని పరామర్శించడానికి పోయాడు. అతనికి మళ్ళీ ఒక విగ్రహావిష్కరణ కూడా చేశాడు. అంటే నాకు తెలుసుండి భారతదేశ చరిత్రలో ఒక బెట్టింగ్ రాయకుడికి విగ్రహావిష్కరణ చేసినటువంటి వ్యక్తి కూడా, నేత కూడా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు. సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితంలో అంతర్భాగం అవ్వాల్సింది రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల, అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది, రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు, రైతు సన్నబడిపోతున్నాడు. ఈరోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తాడు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లే. విశాఖ ఇసుక తోటలో ఓ బహుళాంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని ప్రముఖ కార్ల షోరూంలో మంటలు వ్యాపించాయి. ఉదయం 6 గంటల సమయంలో భవనం నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు, భవన వాచ్మెన్ అప్రమత్తమయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటలకు పైగా కష్టపడి మంటల్ని అదుపు చేశారు. భవనంలో కార్ల షోరూం ఉండటం, కార్ల మరమ్మత్తు నిమిత్తం వినియోగించిన వ్యర్థ పదార్థాలు ఉండటం మంటల వ్యాప్తికి కారణమయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సెల్లార్లో ప్రమాదం జరగడం వల్ల ఫైర్ ఫైటింగ్ కు ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో జిమ్ ఉందని, అందులో ఇరుక్కుపోయిన 10 మందిని అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకువచ్చామన్నారు. ఈపీడీసీఎల్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. సుమారు మార్నింగ్ 7 o'clockకి మనకి సమాచారం అందిందండి. అందిన వెంటనే మనం విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి ఏడీఎఫ్ఓ గారు వారికి సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడున్న సిచ్యువేషన్ తీవ్రతం బట్టి ఫర్దర్ కాల్స్కి ఇవ్వడం జరిగింది. వేరే స్టేషన్స్ కూడా సుమారు 7 వెహికల్స్ మనం డిప్లాయ్మెంట్ చేశామండి. ఇది ఇనిషియల్గా ఫైర్ వచ్చేసరికి సెగాలో జరిగినట్టు మాకు అర్థమైంది. ఇక్కడ సెగార్ 1, సెగార్ 2 2 ఏరియాస్లో ఫైర్ క్యాచ్ అయింది. సో మనం 2 టీమ్స్ 2గా డివైడ్ అయిపోయి ఒక ఏడీఎఫ్ఓని ఒక ఫైర్ ఫైటింగ్ వైపు నుంచి ఇంకో ఏడీఎఫ్ ఇంకో వైపు నేను ఓవర్ మానిటరింగ్ చేసుకుని పైన ఎవాక్యుయేషన్ చేసామని దింపడం జరిగింది. ఇక ఈ సిచ్యువేషన్లో మా వారు 35 మంది టీంతో పాటు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 3 నేను రావడం జరిగింది. కంట్రోల్ అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ చేసే ముందు మనం ప్రజల్ని అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, జిమ్లోనే లాక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలని తెలియని పరిస్థితి, ఏడుస్తూ ఉన్నారు అనమాట. ఈ లోపల మనం ప్రజలకు అవేర్నెస్ చేసుకుంటూ ఏంటంటే మీ దగ్గర ఉన్న డంబల్స్తోనే ఆ గ్లాసెస్ బ్రేక్ చేయమని చెప్పడం. దానివల్ల ఏమైందంటే స్మోక్ బయటకు వచ్చింది. మెయిన్ అంటే లైఫ్ లాస్ లేకుండా చూసుకుంటూ తర్వాత వీ హ్యాడ్ డన్ ప్యారలల్లీ ఫైర్ ఫైటింగ్ పోస్ట్. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ముళ్లపూడిలో వరి కోత కూలీలతో వెళ్తున్న 2 ఆటోలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలకు గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 2 ఆటోల్లో 30 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరు రేపల్ల నుంచి వరి కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆటోలు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పాట్నా విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు అధికారులు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరువురు నేతలు పాట్నా చేరుకున్నారు. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు పాట్నాలో బయలుదేరి 3 గంటలకు అమరావతికి తిరిగి రానున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఇటీవల వరుసగా పసిపిల్లలు మృత్యువాత పడటంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముంచింగిపుట్టు మండలంలోని కుమ్మరిపుట్టు, తలింబ, చివుకుచింత గ్రామాల్లో ఇటీవల 5 శిశువులు వరుసగా మృతి చెందారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికల్ కళాశాల వైద్యులు విచారణ చేశారు. శీతాకాలంలో పసిపిల్లల రక్షణ, సరైన రీతిలో పోషణ చేయాలని నిర్ధారణ చేశారు. గ్రామాల్లోని ఆశా వర్కర్లు తల్లులకు పిల్లల సంరక్షణ గురించి తెలిపే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక 3 విలేజెస్ లో దాదాపుగా 5 పిల్లలు వివిధ కారణాల వలన ఇన్ఫాంట్స్ డెత్ జరిగింది. పాడేరు మెడికల్ కాలేజ్ నుంచి ఒక టీం పీడియాట్రిక్ హెచ్ఓడి, వాళ్ళు పీడియాట్రిషియన్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. బిట్వీన్ 1 month to 3 months ఓల్డ్ బేబీస్, తల్లిలు వాళ్ళని పోషించిన విధానాలు, ఎందుకంటే ఇప్పుడు చల్లకాలం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అలాగా less than 15 to sometimes 8 degrees Celsius కూడా రావడం జరుగుతుంది. దానివల్ల హైపోథెర్మియా వలన పిల్లలకి చాలా ఈ ఊపిరిలో ప్రాబ్లం రావడము, దాంతోపాటు అక్కడ తల్లిలు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు, పాలు ఇచ్చినప్పుడు వాళ్ళని సరిగా పొజిషన్స్లో ఇవ్వకుండా, సరిగా బర్పింగ్ ఇవ్వకుండా వెంటనే కిందకి పట్టడము, దానివల్ల ఈ పాలు తాగిన పాలు వాళ్ళకి లంగ్స్ వెళ్ళి ఆస్పిరేట్ అయ్యి సీరియస్ కండిషన్స్కి వెళ్ళడము, ఇదన్నీ కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి తరలించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజే మృతదేహాలకు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం శవ పరీక్షలు నిర్వహించారు. సుక్మా నుంచి హిడ్మా సోదరుడు, రాజే సోదరి, కమలేష్ సోదరుడు బుధవారం మధ్యాహ్నం రంపచోడవరం ఆసుపత్రికి చేరుకున్నారు. వారి నుంచి DNA నమూనాలు సేకరించి ఫలితాలు నిర్ధారించి పోస్టుమార్టం ప్రారంభించారు. కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన నిపుణులు, తహసీల్దార్ వీడియో కెమెరాల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. DNA ఫలితాలు వచ్చేసరికి ఆలస్యం కావడంతో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. హిడ్మా దంపతుల మృతదేహాలు రాత్రి వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నాయి.
పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను ఛత్తీస్గఢ్కు తరలించారు. ఢిల్లీ బాంబు పేలుడు తర్వాత అల్-ఫలా యూనివర్సిటీ చైర్మన్ గా ఉన్న జావేద్ సిద్దికీ గురించి తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్ బోర్డులో జావేద్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 3 రోజుల్లో వాటిని కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే కూల్చివేత పనులు తామే చేపడతామన్నారు. నిబంధనల ప్రకారం దానికి సంబంధించిన ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కీలక సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ ఈ విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ను అధికారులు ఛేదించిన క్రమంలోనే ఈ పేలుడు జరిగింది. ఈ ఉగ్ర మాడ్యూల్ గురించి దర్యాప్తులో ఇందులోని వ్యక్తులకు అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ వర్సిటీపై ఢిల్లీ పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు చేసింది. అల్-ఫలా గ్రూప్ చైర్మన్ జావేద్ను అరెస్టు చేసి తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. 5వ తరం యుద్ధ విమానం సుఖోయ్ 57కు సంబంధించిన సాంకేతికతను భారత్కు బదిలీ చేసేందుకు రష్యా సమ్మతి తెలిపింది. భారత్ భవిష్యత్తు యుద్ధ విమానాల అవసరాలను తీర్చేందుకు సహకారం అందిస్తామని వెల్లడించింది. ఆయుధాలు, రక్షణ సామాగ్రి విషయంలో భారత్ ఏ ప్రతిపాదన చేసినా అది ఆమోదయోగ్యమేనని పేర్కొంది. భారత్పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఆ దేశ భద్రత కోసం ఆయుధాలను సరఫరా చేశామని రష్యా రక్షణ రంగ సంస్థ రోస్టెక్ సీఈఓ గుర్తు చేశారు. దుబాయ్ ఎయిర్ షో 2025 సందర్భంగా రష్యా రక్షణ సంస్థ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా పలు విషయాలు వెల్లడించారు. భారత్ భవిష్యత్ యుద్ధ విమానాల అవసరాలు తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ అభ్యర్థనలపై ప్రశ్నించగా ఢిల్లీకి ఏది అవసరమైనా అందుకు సహకారం అందిస్తామని చెప్పారు. సుఖోయ్ 57కు సంబంధించి భారత్ అభ్యర్థనలన్నీ ఆమోదయోగ్యమేనని వెల్లడించారు. ఈ అంశంపై భారత్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రష్యాలో ఉత్పత్తి చేసిన సుఖోయ్ 57లను తొలుత భారత్కు సరఫరా చేస్తామని తెలిపారు. ఆ తర్వాత సాంకేతికతను బదిలీ చేసి భారత్లోనే ఉత్పత్తి చేస్తామని వాదిమ్ బదేకా తెలిపారు. ఏఐ, ఏఈఎస్ఏ రాడార్, ఆప్టిక్స్ సహా ఇతర పరిజ్ఞానాలపై భారత శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తామని అన్నారు. భారత్తో కలిసి ట్విన్ సీటర్ యుద్ధ విమానాన్ని రూపొందించేందుకు రష్యా ఆసక్తిగా ఉందన్నారు. భారత్కు రక్షణ సాంకేతికతను షరతుల్లేకుండా బదిలీ చేసిన చరిత్ర రష్యాకు ఉందని వాదిమ్ బదేకా తెలిపారు. సాధారణంగా రక్షణ సాంకేతికత బదిలీలపై పశ్చిమ దేశాలు షరతులు పెడుతూ ఉంటాయని గుర్తు చేశారు. 6 దశాబ్దాలుగా ఉన్న బలమైన మైత్రి కారణంగా భారత్కు కీలక సాంకేతికతను బదిలీ చేశామని వివరించారు. అటు దేశీయ పరిజ్ఞానంతో 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కాను భారత్ రూపొందిస్తోంది. అయితే అమ్కా పూర్తవడానికి మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆలోపు భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు సుఖోయ్ 57లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. భారత్ వద్ద ప్రస్తుతం సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే సుఖోయ్ 57లను స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా చేసిన విష ప్రచారానికి సంబంధించిన కీలక విషయాలను అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ వార్షిక నివేదికలో బయటపెట్టింది. ఏఐ ద్వారా నకిలీ చిత్రాలను ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేసినట్లు తెలిపింది. చైనా తన ఆయుధ సంపత్తిని గొప్పచూపే ప్రయత్నం చేసినట్లు వివరించింది. భారత్ చైనా సంబంధాలు గాడిన పడుతున్న వేళ ఒక నివేదిక విడుదల చేసిన అమెరికా అందులో సంచలన విషయాలు బయటపెట్టింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై చైనా విష ప్రచారం చేసినట్లు పేర్కొంది. భారత్ను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధ సాయంతో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం ఆరోపించింది. అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది.
ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీ చిత్రాల్ని ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఆ చిత్రాల్లో రఫేల్ యుద్ధ విమానాల శకలాల్ని చూపినట్లు తెలిపింది. తమ క్షిపణులతో భారత్, ఫ్రాన్స్ యుద్ధ విమానాల్ని కూల్చేశామని చైనా ప్రచారం చేసినట్లు అమెరికా పేర్కొంది. రఫేల్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే చైనా ముఖ్య ఉద్దేశ్యమని తెలిపింది. తద్వారా J-35 యుద్ధ విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని డ్రాగన్ కుయుక్తులు పన్నినట్లు యుఎస్సిసి ఆరోపించింది. చైనా అనుసరిస్తున్న గ్రే జోన్ స్ట్రాటజీలో ఈ అసత్య ప్రచారం ఒక భాగమని యుఎస్సిసి నివేదిక తెలిపింది. నేరుగా తలపడే పని లేకుండా భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపేందుకే చైనా ఇలాంటి వ్యూహాల్ని రచించినట్లు పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ విజయం భారత సైనిక సామర్థ్యాన్ని పెంచిన నేపథ్యంలో చైనా తప్పుడు వార్తల ప్రచారం ద్వారా డిజిటల్ దాడికి దిగిందని నివేదిక పేర్కొంది. సరిహద్దులో భారత్ చైనా మధ్య అనిశ్చితి ఇంకా సద్దుమణగలేదని నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యపై ఇటీవల కుదిరిన ఒప్పందాలు తాత్కాలికమే అని, వాటి అమలుకు స్పష్టమైన విధానాలు రూపొందించలేదని ప్రస్తావించింది. దలైలామా వారసుడి ఎంపిక కూడా భారత్ చైనా సంబంధాల్లో ఉద్రిక్తతల్ని పెంచే ప్రమాదం ఉందని యుఎస్సిసి నివేదిక పేర్కొంది. కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నాయని, త్వరలో వాణిజ్య ఒప్పందంపై తొలి విడత ప్రకటన రావొచ్చని యుఎస్సిసి అంచనా వేసింది. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరింది. పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్పై రష్యా జరిపిన ఈ దాడుల్లో 9 అంతస్తులు ఉండే 2 భవనాలు ధ్వంసమయ్యాయి. భవనాల్లో మంటలు భారీగా వ్యాపించి 3 చిన్నారులు సహా 19 మంది సజీవ దహనమయ్యారు. 15 మంది చిన్నారులు సహా 73 మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. టెర్నోపిల్పై 476 డ్రోన్లు, 48 క్షిపణులను రష్యా ప్రయోగించగా అందులో 10 క్షిపణులను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం అప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా పలువురు కీలక డెమోక్రాటిక్ నేతలపై ట్రంప్ ఆరోపణలు చేశారు. లైంగిక నిందితుడు జెఫ్రీతో వారికి ఉన్న అనుబంధాల గురించి త్వరలోనే నిజాలు బయటపడతాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ విజయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అప్స్టీన్ కేసును పలుమార్లు ఆయుధంగా ఉపయోగించారన్నారు. అప్స్టీన్ ఫైల్స్ విడుదలపై మంగళవారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా 427 ఓట్లతో ఆమోదం లభించింది. అప్స్టీన్ కు సంబంధించి అన్ని ఫైల్స్తో పాటు 2019లో జైల్లో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో న్యాయశాఖ విడుదల చేయాల్సి ఉంటుంది. బాధితులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలను బయటపెట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఇళ్లకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది అప్స్టీన్పై ప్రధాన ఆరోపణ. 2019లో జైల్లో ఉండగానే అప్స్టీన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్స్టీన్ కేసు ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందని గతంలో ప్రచారం జరిగింది. అప్స్టీన్తో పరిచయం ఉన్నప్పటికీ ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీలోపు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓ రోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి వైసీపీ శ్రేణుల నినాదాలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్ప అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. సీబీఐ కోర్టు అనుమతితో గత నెల జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. యూరప్ నుంచి తిరిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా ఆన్లైన్ హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ దాదాపు 6 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావటం లేదని సీబీఐ పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ హాజరు అయ్యేలా ఆదేశించాలని కోర్టును కోరారు. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు నవంబర్ 21వ తేదీలోపు నేరుగా విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో జగన్ విధిలేని పరిస్థితుల్లో కాసేపటి క్రితం కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ వ్యక్తిగతంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు. సీఎం హోదాలో 2020 జనవరి 10న జగన్ సీబీఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు. జగన్ సీఎం అయ్యాక కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనుల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో జగన్ అభ్యర్థనను సీబీఐ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రోజువారీ విచారణ జరుగుతున్నందున హాజరు కావాల్సిందేనని వాదించడంతో ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు కేటీఆర్ పలుమార్లు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54,88 నిధుల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో తెలంగాణ ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ తెలంగాణ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు ఈమంది రవిని కస్టడీకి తీసుకున్నారు. ఈమంది రవి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో 5 రోజుల పాటు అతన్ని ప్రశ్నించనున్నారు. ఐబొమ్మ, బప్పం సైట్లలో అప్లోడ్ చేసిన సినిమాల వివరాలపై ఆరా తీయనున్నారు. రవి బ్యాంకు ఖాతాల ఆధారంగా ఏ బెట్టింగ్ యాప్ల నుంచి నిధులు వచ్చాయనే కోణంలో విచారించనున్నారు. ఈమంది రవి వెనుక మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐబొమ్మ పైరసీ నేరగాడు ఈమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య నుంచి విడాకులు తీసుకున్న రవి మనుషుల మీద నమ్మకం కోల్పోయినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ నిర్వహిస్తూ బెట్టింగ్ ప్రకటనల ద్వారా కోట్లు గడించాడు. కాల్ లిస్టులో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు తప్ప ఇంకెవరి కాంటాక్టులు లేనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్వాహకుడు ఈమంది రవి అరెస్ట్ సంచలనం సృష్టించగా సామాజిక మాధ్యమాల్లో అతడికి అనుకూలంగా చర్చ సాగుతోంది. కొందరు నిందితుడికి న్యాయ సహాయం చేసేందుకు సిద్ధమంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. 7 రోజులుగా ఐబొమ్మ బంద్, నిందితుడి అరెస్ట్ చర్చనీయాంశంగా మారాయి. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో మనుషులపై నమ్మకాన్ని కోల్పోయిన రవి 4 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 14న కూకట్పల్లిలోని నిందితుడి నివాసంలో పోలీసులు తనిఖీ చేసినప్పుడు అక్కడి వాతావరణం చూసి విస్మయానికి గురయ్యారు. ఇల్లంతా చిందరవందరగా దుమ్ముధూళిగా ఉండటం గమనించారు. 2 నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా కూకట్పల్లిలోని ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లటం కారణంగా పనివాళ్లను ఏర్పాటు చేసుకోలేదని భావిస్తున్నారు. అతడి వద్ద లభించిన సెల్ ఫోన్లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఒక్కడి కోసం వంట చేసుకోవటం కష్టంగా భావించి బయటి నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పైరసీపై ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు గతంలో సర్వర్లు, డొమైన్ నిర్వాహకుల గురించి సమాచారం సేకరించారు.
స్విట్జర్లాండ్, అమెరికా, నెదర్లాండ్స్లోని సర్వర్ల ద్వారా పైరసీ సాగుతున్నట్లు గుర్తించారు. ఐబొమ్మకు క్లౌడ్ సేవలు అందిస్తున్న ఆయా కంపెనీల ప్రతినిధులతో వీడియో కాల్ ద్వారా వివరాలు సేకరించారు. ఐబొమ్మ బప్పం డొమైన్ నోడల్ అధికారిగా ఇమంది రవి నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అప్పటికి అతడే తాము వెతుకుతున్న పైరసీ సూత్రధారి అని గ్రహించలేకపోయారు. నిందితుడు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో అమీర్పేట్లో ఐటీ కంపెనీ నడిపాడు. ఆ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ను ఐబొమ్మ బప్పం డొమైన్లకు ఉపయోగించాడు. సిమ్ కార్డు కోసం వాడిన చిరునామా ఆధారంతో అతడు కూకట్పల్లిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు పోలీసుల నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో దర్యాప్తు నిలిపివేసి ఉండొచ్చనే ధీమాతో ఈ నెల 14న ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లి నివాసానికి చేరుకున్నాడు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా టవర్ లొకేషన్స్ అంచనా వేస్తూ నగరం చేరినట్లు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తనిఖీ సమయంలో అప్రమత్తమైన రవి సెల్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ చాటింగ్ డేటాను తొలగించాడు. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కట్టగట్టి సెల్ పాస్వర్డ్ అడిగినా గుర్తులేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు అతడితో ఫోన్ లాక్ తీయిస్తే అందులో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. రవి వైవాహిక జీవితం పైన పోలీసులు దృష్టి సారించారు. 2015లో అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునేటప్పుడు ఒక యువతితో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టాయి. కూతుర్ని భార్య తీసుకెళ్లటంతో అతడు ఒంటరిగా మిగిలాడు. తర్వాత కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తాజా అంశం చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ విరామం తర్వాత జగన్ కోర్టుకు హాజరవగా ఆయన అభిమానులు విపరీత ధోరణి ప్రదర్శించారు. కోర్టు సమీపంలో కూడా రప్పా రప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కోర్టు హాల్లో జగన్ ఎంతసేపు ఉన్నారు? కోర్టు బయట జగన్ అభిమానుల ప్రవర్తన ఏంటి? సుమారు 6 సంవత్సరాల తర్వాత జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు అరగంట పాటుగా కోర్టులో ఉన్నారు. కోర్టు హాల్లో జడ్జి జగన్మోహన్ రెడ్డిని పిలిచిన తర్వాత హాజరు నమోదు చేసిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అయితే మొత్తం 11 కేసుల్లో A1 గా ఉన్న జగన్ ఇందులో హాజరయ్యారు. సిబిఐ కేసులకు సంబంధించి 11 కేసులు, అదేవిధంగా ఈడీకి సంబంధించి 11 కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న జగన్ చాలా రోజుల తర్వాత కేసుకు హాజరయ్యారు. అయితే చాలా రోజులుగా కోర్టుకు విచారణకు అంటే ప్రతిరోజు దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అయితే ప్రతిరోజు నిందితులందరూ సాధారణంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలు చెప్తూ జగన్ ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావడం లేదు. కేవలం జగన్ విచారణకు హాజరు కాకపోవడం, అదే విధంగా రకరకాల పిటిషన్లు వేయడం వల్లే కోర్టులో కేసు విచారణ జరుగుతుందని సిబిఐ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు పరిపాలన కార్యక్రమాలుంటాయి. అదేవిధంగా ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తే చాలా ప్రజాధనం వృధా అవుతుందని కారణం చెప్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది ఆయన తరపున న్యాయవాది హాజరయ్యే విధంగా కోర్టు అనుమతి తీసుకున్నారు. అయితే ఇటీవల విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు విదేశాలకు ఒకవేళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వచ్చిన తర్వాత కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు స్పష్టంగా షరతు విధించింది. అయితే అయినప్పటికీ విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ హాజరు నుంచి మినహాయింపు పొందడానికి కూడా జగన్ ప్రయత్నించారు. పిటిషన్ వేశారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి, తన బదులు న్యాయవాది హాజరు కావడానికి అనుమతించాలి, లేదా ఆన్లైన్ లో హాజరు కావడానికి అనుమతించాలని పేర్కొన్నారు. అయితే సిబిఐ దీన్ని వ్యతిరేకించడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో ప్రత్యేకంగా ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఆ సందర్భంగా వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. అక్కడ బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు ఒక ర్యాలీ రూపంలో వచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా కార్యాలయాలు ప్రారంభమయ్యే చాలా రద్దీ సమయం. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు చాలా రద్దీ సమయం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ర్యాలీ రూపంలో వచ్చారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు జరిగాయి. అదేవిధంగా అక్కడ కూడా ఒక 2029లో రప్ప అంటూ ఒక బ్యానర్లు ప్రదర్శించడం, ఇదంతా కూడా విపరీత ధోరణికి విధంగా కనిపించింది. జగన్ కూడా ఆ అభిమానులను, ఆయన అనుచరులను ఏమాత్రం నియంత్రించడానికి కూడా ప్రయత్నించినట్టు కనిపించలేదు. అయితే మొదటి నుంచి కూడా జగన్ కోర్టులో కూడా ఇదే చెప్తున్నారు. తాను వస్తే చాలా ఒక పెద్ద ఎత్తున వస్తారు, దానివల్ల మీకే ఇబ్బంది అనే విధంగా చెప్తున్నారు. కాబట్టి మరొకసారి
కోర్టు తనను విచారణకు పిలవకుండా ఉండడం కోసం ఇదంతా చేశారని ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు వైసీపీ శ్రేణులు హైదరాబాద్ లో ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఒక విపరీత ధోరణి ప్రదర్శించారు. ఇటు కోర్టు మరోసారి అంటే యాక్చువల్ గా ఈ రోజు 12 కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సుమారుగా అంటే 12 సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్నారు. దానికి సంబంధించిన విచారణ ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉంది. అయితే డిశ్చార్జ్ పిటిషన్ల నుంచి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని సిబిఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణ జరిగినప్పుడల్లా సిబిఐ ఇలా రకరకాల పిటిషన్లు వేయడం, కోర్టుకు హాజరు కాకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని సిబిఐ కూడా చెప్తూ వస్తుంది. మొత్తం మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు విచారణకు హాజరయ్యారు. కోర్టు హాజరు నమోదు చేసింది. విదేశాలకు ఎప్పుడు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారన్న విషయాన్ని కోర్టుకు వివరించిన తర్వాత ఆయన హాజరు నమోదు చేసి పంపించింది కోర్టు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని నిరూపించిన విద్యావేత్త, తెలుగు నేలపై విద్యా వికాసానికి చుక్కాని వంటి మాస్టారు చుక్కా రామయ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఐఐటి శిక్షణ ద్వారా దశాబ్దాల పాటు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ఐఐటి రామయ్యగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. సమాజంలో నీతి, నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో గవర్నర్ అరీఫ్ మహ్మద్ నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైష్వాల్, మంగల్ పాండే, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోవన్ కుమార్, లేసి సింగ్, సునీల్ కుమార్ చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి 3 మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा।
ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 6, 11న 2 విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి 202 చోట్ల గెలిచింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ 19, హెచ్ఐఎం 5, ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో గెలుపొందాయి. కుటుంబానికి, సమాజానికి ఇన్నేళ్లు దూరమై విలువైన కాలాన్ని వృధా చేసినట్లు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన పలువురు మావోయిస్టులు పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జగదల్పూర్లో ప్రారంభించిన కాఫీ కేఫ్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కేఫ్కు పండుమ్ అని పేరు పెట్టారు. గోండీ భాషలో పండుగ అని దీని అర్థం. బస్తర్ సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ఈ పేరుకు ప్రతి కప్పు ఓ కథ చెబుతోంది అనే ట్యాగ్ లైన్ను జోడించారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ కుటుంబాన్ని విధి వంచింది. కడుపున పుట్టిన 2 పిల్లలు మానసిక, శారీరక వైకల్యం బారిన పడ్డారు. వారి చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు, చూపించని వైద్యుడు లేడు. పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్థితితో ఆ కుటుంబంలో ఆనందమనేదే లేకుండా పోయింది. పేదరికంతో పాటు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను పోషించలేకనే ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తల్లికి గుండెకోత మిగిల్చాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన అనవేని మల్లేష్ 10 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం కరీంనగర్ వచ్చాడు. నగరంలోని వావిలాలపల్లిలో భార్య పోషవ్వ, కుమారుడు హర్షిత్, కుమార్తె హర్షితతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. పిల్లలిద్దరూ చిన్నతనం నుంచి మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. దీంతో కుంగిపోయిన తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన 2 పిల్లలకు బాగు చేయించేందుకు తిరగని ఆసుపత్రి లేదు. హైదరాబాద్లోని నీలోఫర్, ఉస్మానియా, నిమ్స్ సహా బోయిన్పల్లిలోని నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఆసుపత్రితో పాటు కరీంనగర్లోని అనేక ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించాడు. ఇటీవల తిరుపతిలోని బర్డ్స్, స్విమ్స్ ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. పుట్టుకతోనే వైకల్యంతో జన్మించిన 2 పిల్లలు జీవితాంతం అలాగే ఉండాల్సిందేనని వైద్యులు చెప్పటంతో తండ్రి మల్లేశం మానసికంగా కుంగిపోయాడు. ఉపాధి లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈయన గ్రానైట్ లేబర్గా పనిచేస్తుంటాడు. ఈమె పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. భర్త లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. పిల్లలది 17 సంవత్సరాలు బాబుకుంటే 15 సంవత్సరాలు పాపకుంటాయి. తిరుపతిలో పిల్లలిద్దరికీ పరీక్షలు చేయించినప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న మల్లేశం ఓ దారుణ నిర్ణయానికి వచ్చాడు. కన్నబిడ్డలను కడతీర్చేందుకు పథకం వేశాడు. ఈ నెల 15న ఇంట్లో భార్య లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. మధ్యాహ్నం సమయంలో నిందితుని యొక్క భార్య బయటకు వెళ్ళిన సమయంలో అతను అంతకంటే ముందే ఒక
ఎస్ఐ డబ్బా తీసుకొని వచ్చి వాళ్ళకు ఓ కూల్ డ్రింక్లో కలిపి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళు అది గుర్తించి తీసుకోలేరు. తర్వాత అతడు ఇంట్లో ఉన్నటువంటి ఒక టవల్ని యూజ్ చేసి వాళ్ళను ఉరిపెట్టి మొదటగా పాప మీద హత్యా ప్రయత్నం చేసి ఆమెను హతమార్చడం జరిగింది. తర్వాత బాబు దగ్గరికి పోయి హత్యా ప్రయత్నం చేసిండు. సో ఆ క్రమంలో వాళ్ళు సాయంత్రము ఆ పాప హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత చనిపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొడుకు కూడా సీరియస్గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు హత్యాయత్నం చేసినటువంటి కొడుకు మీద. సో ఆ రకంగా తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయిండు. పిల్లలిద్దరూ మృతి చెందినట్లు భావించిన మల్లేష్ అక్కడి నుంచి పారిపోయాడు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు చేరుకొని ఓ లాడ్జిలో ఉన్నాడు. అక్కడి నుంచి ఈ నెల 16న మంచిర్యాలకు చేరుకున్నాడు. ఆ తర్వాతి రోజు కరీంనగర్ చేరుకొని బస్టాండ్లో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చరవాణి, హత్యకు ఉపయోగించిన 2 కాటన్ టవల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్షిత్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ ఫోన్, వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. సమాచార మార్పిడిని సులభతరం చేసిన ఈ యాప్ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ప్రధాన వేదికగా మారింది. వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఏపీకే ఫైల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు భారీగా పెరిగిపోయాయి. సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి నగదు కాజేస్తున్నారు. మీ వాహనంపై ఆర్టీఏ చలాన్ పెండింగ్ లో ఉందంటూ మెసేజ్ చేసి దాన్ని చెల్లించడానికి ఏపీకే ఫైల్ లింక్ ఓపెన్ చేయాలని కొన్ని సూచనలు చేస్తారు. వారు చెప్పినట్లు చేయగానే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది. తక్షణమే కేవైసీ అప్డేట్ చేయాలని భయపెట్టి వివరాల కోసం నకిలీ ఏపీకే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతారు. అలా చేయగానే ఫోన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్తుంది. మరికొన్నిసార్లు కొరియర్ ఆగిపోయిందని, ట్రాకింగ్ కోసం ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయమని కోరుతారు. తద్వారా అందిన కాడికి దోచుకుంటున్నారు. కిసాన్ దానిలో లోన్ ఇస్తామని చెప్పేసి కొన్ని లింక్స్ పంపడము, ఆర్టీఏ చలాన్ మీది పెండింగ్ ఉంది దీనిలో కట్టమని ఒక లింక్ పంపించడము, లేదు ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ లింక్ ద్వారా కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పే చేయమని చెప్పడము, లేదు మీ రివార్డ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము క్రెడిట్ కార్డు దీనిలో ఈ లింక్లో మీ కేవైసీ అప్డేట్ చేయండి అని చెప్పేసి లింక్ పంపించడం. ఇట్లా డిఫరెంట్ ఏపీకే ఫైల్స్ని లింక్ ఫామ్లో వాట్సాప్ ద్వారా లేదు SMS ద్వారా పంపించి ఈ ఫ్రాడ్స్టర్స్ హ్యాకింగ్కి పాల్పడుతున్నారండి. ఇది మనం చూసినట్లయితే టెక్నికల్గా వాళ్ళు వన్స్ మనం ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ ఓటీపీ వాళ్ళకి ఫార్వర్డ్ అయ్యేలాగా వీళ్ళు ఎనేబుల్ చేసుకుంటున్నారు. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత వాట్సాప్ వాళ్ళ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకొని మీ వాట్సాప్ని వాళ్ళు యూజ్ చేస్తూ మీ కాంటాక్ట్స్కి మెసేజెస్ పంపడము, నాకు డబ్బులు అవసరము, ప్రజెంట్ మీటింగ్లో ఉన్నాను, ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడగడము. ఇది చూసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ యొక్క వాట్సాప్ది కూడా మిస్యూజ్ చేసి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి కేసెస్ మాకు రిపోర్ట్ అవుతున్నాయండి. చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్వి. నకిలీ యాప్ను ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్లు తెలియకుండానే SMS, ఓటీపీలు చదివేందుకు అనుమతులు ఇస్తారని పోలీసుల విచారణలో తేలింది. వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓటీపీ వారికి చేరగానే మీ ఖాతా వెంటనే లాగౌట్ అయి వారి నియంత్రణలోకి వెళ్లిపోతుందని పోలీసులు తెలిపారు. కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్ ను ఉపయోగించి ఐఫోన్ యూజర్లను కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేయకూడదండి. ఎప్పుడు కూడా నోన్ సోర్సు వెరిఫైడ్ ఇది అయితే తప్ప మనం వాటి మీద క్లిక్ చేయకూడదు. వాళ్ళు అడిగిన డేటా మనం ఆ లింక్లో అప్డేట్ చేయడం అనేది చేయకూడదు. అట్లాగే మనం ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆథెంటిక్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేయాలి. ఈ గూగుల్ ప్లే స్టోరు లేకపోతే యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే ఈ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయాలండి. లేదు మనం నార్మల్గా డౌన్లోడ్స్ చేసినప్పుడు మలీషియస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి మన ఫోన్స్ హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైనా మనకి లింక్స్ పంపినా ఏదైనా ఇమేజెస్ పంపినా కూడా అన్నోన్ సోర్స్ అయితే అన్నోన్ నంబర్స్ అయితే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేయకూడదు. ఆ లింక్స్ ఎప్పుడు కూడా మనం క్లిక్ చేయకూడదండి. వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్ హ్యాక్ చేసినప్పుడు ఇమీడియట్గా హ్యాక్ కాకుండా ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్సాప్లో మనకి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అని ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. లేదు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా చేయొచ్చు. అందులో మనకేంటంటే నంబర్ స్క్రీన్లో ప్యాటర్న్ ఉంటుంది, తర్వాత నంబర్ యూజ్ చేయొచ్చు, కోడ్, తర్వాత బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ ఇది కానీ వీటన్నిటిలో మనకి ఏది కన్వీనియంటో దాన్ని ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ 2 ఫ్యాక్టర్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ హ్యాక్ కాకుండా నిరోధించవచ్చు. ఫోన్లో ఇన్స్టాల్ చేసే ఏ యాప్ అయినా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే APK ఫైల్స్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని కోరుతున్నారు. అపరిచితులు చెప్పినట్లుగా ఎటువంటి కోడ్లను డయల్ చేయవద్దని సూచిస్తున్నారు. OTPలు, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలను ఎవరికి ఇవ్వొద్దని చెబుతున్నారు. ఒకవేళ మోసానికి గురైతే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే అప్రమత్తత ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా హ్యాకర్ల బారిన పడకుండా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. సినీ పరిశ్రమలోకి వచ్చే కొత్త దర్శకులకు అవకాశాలతో పాటు సరైన మార్గనిర్దేశం చేస్తూ ఈటీవీ విన్ అండగా నిలుస్తోందని యువ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్లో ముందస్తు వేడుకను నిర్వహించారు. రాజు వెడ్స్ రాంబాయి ప్రేమ కథ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు తెస్తుందన్నారు. సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు టికెట్టు ధరలను తగ్గించినట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. మేము షార్ట్ ఫిలిమ్స్ వచ్చి చేసేటప్పుడు అరే ఎవరన్నా ఉంటే బాగుండు కదా, మనకు సపోర్ట్ చేసి మనకు పుష్ చేసి అలా గైడెన్స్ ఎవరన్నా ఉంటే బాగుండు కదా అనుకునే రోజుల్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి ఈటీవీ ఉందండి. అంటే ఎవరో ఊరి నుంచి అరే మనం డైరెక్టర్ అవుదాం, లేదు మనం కథ చెప్పగలం అని వచ్చిన వాళ్ళందరికీ చాలా అండగా ఉండి సాయి గారు కానీ నితిన్ అన్న కానీ అసలు దగ్గరుండి కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న విషయం కాదు, కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసి ఇంత తీసుకెళ్తున్నందుకు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తని బలంగా నమ్ముతున్నానండి. రియల్ కథలు రియలిస్టిక్గా తీసి డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ అండి. ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ అయ్యి కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యదు. ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటి కథ ఇది, ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి ఇంటి కథ ఇది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన ప్రతి ఆడపిల్ల తండ్రి ఆలోచనలో పడతాడు. తన కూతుర్ని విషయంలో ఆలోచించే విధానంలో మార్పు చెందుతాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఒక కొత్త ప్రేమని మీరు అనుభూతి చెందాలి అని అంటే 21వ తేదీన తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి.
మరొక 10 మందికి ఈ సినిమాని రికమెండ్ చేయండి. ఈటీవీ విన్ ఎప్పటి నుంచో ఈ పైరసీ మీద ఫైట్ కొనసాగిస్తూనే ఉంది. బట్ ఈ రోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు. అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105 తీసుకొస్తాం. ఒక గొప్ప ప్రేమ కథ 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ నమ్మకాన్ని అయితే ఉమ్ముజేయం. మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం కొదమసింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రేపు రమా ఫిల్మ్స్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన వేడుకలో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు స్క్రీన్ ప్లే అందించిన పరచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత సత్యానంద్, సంగీత దర్శకుడు కోటి పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొదమసింహం రిలీజ్ విడుదలను పురస్కరించుకుని ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలను అభినందించారు. కౌబాయ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అది కొదమసింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది. మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ కొదమసింహం ఆన్ 21 నవంబర్. ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి, నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా. మళ్ళీ ఈ సినిమాని మీరు చిరంజీవి గారి కోసం చేస్తున్నారు, కానీ మా అందరి కోసం కూడా మీరు చేస్తున్నారని మేము భావించి ఈ ఆనందాన్ని రేపు ప్రేక్షకులతో పాటు మేమందరం కూడా పంచుకుంటాం. అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్.